ఇతర దేశాల దగ్గరకు వెళ్లి అప్పులు అడగడం సిగ్గుగా ఉందన్నారు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. తాజాగా ఇస్లామాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. కాగా పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు అప్పులు ఇచ్చేవారి డిమాండ్లు కూడా ఆమోదించాల్సి వస్తోందన్నారు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. ఇలా ఉంటే 2022లో పాకిస్తాన్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ద్రవ్యోల్బణం సెగ పాకిస్తాన్ను కూడా తాకింది. పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం ఎన్నడూ లేనంతగా 42% దాకా పెరిగింది. దీనికి తోడు 2022 జూన్లో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. భారీ వరదలకు దేశంలో 3వ వంతు భాగం మునిగిపోయింది. వరదల కారణంగా పాకిస్తాన్కు దాదాపు $3,000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. ఈ నేపథ్యంలో ఎగుమతులు తగ్గాయి. ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వచ్చింది. ఎగుమతులు అటకెక్కడంతో విదేశీ మారక నిల్వలు తగ్గాయి. అలాగే పాకిస్తాన్ రూపాయి విలువ కూడా అంతర్జాతీయ మార్కెట్లో దారుణంగా పడిపోయింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి సాయం కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి సౌదీ అరేబియా చుట్టూ పాకిస్తాన్ పరుగెడుతోంది. సౌదీ అరేబియా ఇప్పటికే $8 బిలియన్ సాయం చేసింది. అయినా పాకిస్తాన్ అవసరాలకు సదరు సొమ్ము సరిపోని పరిస్థితి. IMF విడతల వారీగా భారీ ఎత్తున రుణం మంజూరు చేయడానికి అంగీకరించింది. అయితే అందుకు బోలెడన్ని షరతులు విధించింది. రుణం కావాలంటే పన్నులు పెంచాలని షరతులు విధించింది. కాగా కొన్ని సంవత్సరాల క్రిందట పాకిస్తాన్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. వాస్తవానికి ప్రధానిగా 4వ పగ్గాలు చేపట్టాలని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ తరపున ఆ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ కలలు కన్నారు. అయితే నవాజ్ షరీఫ్ కలలను పాకిస్తాన్ సైన్యం వమ్ము చేసింది. దీంతో సైన్యం ఒత్తిడి మేరకు ప్రధాని పదవి రేస్ నుంచి నవాజ్ షరీఫ్ తప్పుకున్నారు. సోదరుడు షహబాజ్ షరీఫ్కు ప్రధాని పగ్గాలు అందజేశారు. కుమార్తె మరియం రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే సైన్యం ఆదేశాలను నవాజ్ షరీఫ్ పాటించారన్నది పాకిస్తాన్లో ఓపెన్ సీక్రెట్. కాగా పాకిస్తాన్ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో ఏ పార్టీ కూడా స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఫలితంగా నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్, నవాజ్ అలాగే బిలావల్ భుట్టో జర్దారీకి చెందినటువంటి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఒక ఒప్పందానికి వచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనకు జై కొట్టాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో షహబాజ్ షరీఫ్ నాయకత్వాలను కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రజాస్వామ్యం గురించి ఎవరెన్ని కబుర్లు చెప్పినా పాకిస్తాన్ రాజకీయాల్లో మొదటి నుంచి సైన్యానిదే కీలక పాత్ర. పాకిస్తాన్ రాజకీయాలను దగ్గర నుంచి పరిశీలించిన వారికి ఇది కొత్త విషయం కాదు. పాకిస్తాన్కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైంది. ఈ 75 ఏళ్ల కాలంలో ఏ ఒక్క ప్రధాని పూర్తికాలం పదవిలో లేకపోవడం ఒక విశేషం. ప్రభుత్వ వ్యవహారాల్లో మిలిటరీ మితిమీరిన జోక్యమే దీనికి కారణమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకేసారి స్వాతంత్ర్యం పొందిన భారత్ వడివడిగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తే పాకిస్తాన్ మాత్రం నిత్యం సంక్షోభాల్లోనే కాలం వెళ్లదీసింది. కాగా పాకిస్తాన్లోని వ్యవస్థలన్నీ అవినీతిలో కూరుకుపోయి నిస్తేజంగా మారాయి. ఈ అవకాశాన్ని మిలిటరీ చాలా తెలివిగా తనకు అనుకూలంగా ఉపయోగించుకుంది. సర్కారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మొదలెట్టింది. జీ హుజూర్ అనే ప్రభుత్వాలకు సైన్యం మద్దతు దొరికేది. ఏమాత్రం స్వతంత్రంగా వ్యవహరించడానికి ఏ ప్రభుత్వాధినేత ప్రయత్నించినా సైన్యం చకచకా పావులు కదిపేది. అధికారంలో ఉన్న సర్కార్ను కూల్చివేసేంత వరకు సైన్యం నిద్రపోయేది కాదు. ఇన్నేళ్ల పాకిస్తాన్ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ప్రజల కనీస అవసరాలను పట్టించుకున్న పాపాన పోలేదు. విద్య, వైద్య రంగాలతో పాటు మౌలిక వస్తువులను పాకిస్తాన్ ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. బడ్జెట్లో రక్షణ రంగానికి అవసరానికి మించిన ప్రాధాన్యం ఇవ్వడం మొదలెట్టాయి. భారత్ పట్ల అనవసరపు వ్యతిరేకతతో ఖజానాలోని డబ్బును అధునాతన ఆయుధాలు కొనుక్కోవడానికే పాకిస్తాన్ ప్రభుత్వాలు ప్రయత్నించాయి. పాకిస్తాన్ అప్పుల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రపంచ పటంపై అప్పుల అప్పారావుగా పాకిస్తాన్ పేరు తెచ్చుకుంది. దీంతో అన్నిటికీ చైనా మీద ఆధారపడడం మొదలెట్టింది. ఇదే చివరకు పాకిస్తాన్ కొంపముంచింది. అంతిమంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఫలితాలు అమాయక పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. మొత్తానికి పాకిస్తాన్కు అప్పుల అప్పారావు అనే పేరు
సరిగ్గా సరిపోతుంది.